టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ కు తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే ఆమె మరణించగా శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వదని పోలీసులు నాంపల్లి కోర్టును కోరారు. అవును, సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఈ కేసులో అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని నాంపల్లి కోర్టును కోరారు తెలంగాణ పోలీసులు. అల్లు అర్జున్ డబ్బు అలాగే పలుకుబడి ఉన్న వ్యక్తి అని, అలాంటి వ్యక్తులు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుందని నాంపల్లి కోర్టు ముందు పోలీసులు విన్నవించారట. అలా అయితే మొత్తం కేసు తారుమారు అవుతుందని, అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరుతున్నారు. 2 వారాల కిందట పోలీస్ స్టేషన్లో సహకరించకపోవడంతోనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారట. అలాంటి వ్యక్తి ఇప్పుడు బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుందని నాంపల్లి కోర్టుకు పోలీసులు తెలిపారట. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందువల్లనే బెయిల్ వద్దంటున్నామని పోలీసులు కోరారు. మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఆరోగ్యం మళ్లీ విషమించింది. అతన్ని డాక్టర్లు మళ్లీ వెంటిలేటర్ మీద పెట్టారు. ఒకవేళ బాబుకు ఏదైనా అయితే అల్లు అర్జున్ మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. మరి దీనిపై నాంపల్లి కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.